క్రితం ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులు తప్పితే కొత్తగా ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏం లేదు. మేము ఇచ్చినటువంటి ఆత్మగౌరవ భవనాలను పోయి ఓపెనింగ్ చేసుకోవడం, మేము ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు పోయి సర్టిఫికెట్ ఇచ్చుకోవడం, మేము ఇచ్చినటువంటి అన్ని పనులను కొనసాగించే ప్రయత్నం ఏవైతే కంప్లీట్ అయిపోయినాయో నేను చేసినా అని గొప్పలు చెప్పుకున్నాడు తప్పితే చేసిన మంచి పనులను కొనసాగించి పెంచి ఇచ్చింది మాత్రం ఎక్కడా లేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసింది ఎక్కడా లేదు. అది వడ్లకు బోనస్ విషయంలో అయితేంది, ఇప్పుడు మన ఎర్రజొన్న కోతకు వచ్చి దాని పరిస్థితి అయితే ఏంది, కనీసం కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున పెట్టేది ఏదైతే ఎందులో కూడా ఈ ప్రభుత్వం విఫలమవుతా ఉన్నది. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లానే పసుపు పంట ఇప్పుడు మాకు వచ్చింది నిజామాబాద్లో, మరి దాని రేటు గురించి ఇక్కడ బాగా బీజేపీ ఎంపీ గారు కూడా చాలా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మరి పసుపు రేటు పెంచే విధంగా, పసుపుకు మద్దతు ధర ప్రకటించే విధంగా భారతీయ జనతా పార్టీ తక్షణమే చర్యలు తీసుకోవాలని, దానికి ఎంపీ అరవింద్ గారు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగానే డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.